ఆస్తిక మహాశయులందరికీ శుభాభివందనములు. సనాతన ధర్మము మరియు ఆధ్యాత్మిక మరియు వైదిక పర్యావరణ రక్షణ చేస్తూ గత 16 సంవత్సరాలుగా అనేక ధార్మిక మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ శ్రీ జ్ఞానపీఠం. ఈ సంస్థ నెలకొల్పి 16 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికీ అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ నెలలో ఒక ప్రత్యేకమైనటువంటి యాగాన్ని చేయడం పరిపాటిగా వస్తోంది. అటువంటి యాగాల్లో గత సంవత్సరం సుందర శ్రీకర యాగం అని, అంతకుముందు భానుమహాద్యుతి యాగం అని, ఇలా మా యొక్క సంస్థ సభ్యులందరూ కూడా దీక్షలో ఉంటూ కార్యక్రమాన్ని మన జపాన్ని చేస్తూ ఆ లోకక్షేమం కోసం లోకం మొత్తం అందరూ బాగుండాలని, మన పరిసరాలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 16 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో చేసేటువంటి ప్రత్యేకమైన యాగాల గురించి చెప్పాలంటే, మనకు మన జాతకాల్లో సంవత్సరం ఉగాది రోజు మనం చదివే పంచాంగాల్లో వచ్చేటువంటి ఆ యొక్క సూచనల మేరకు ప్రతి సంవత్సరం కూడా లోకక్షేమం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అదే భాగంగా ఈ సంవత్సరం సమస్త మానవాళి బాగుండాలని, అనేకమైన విఘ్నాలు తొలగాలని చెప్పేసి, మహాగణపతి యొక్క అనుగ్రహం అందరికీ కావాలని చెప్పేసి మా యొక్క సంస్థ సభ్యులందరూ కూడా గణపతి మూలమంత్ర జపాన్ని 1,00,000 సార్లు, అలాగే అథర్వ శీర్ష ఆ గణపతి మంత్రాన్ని 1000 సార్లు, అలాగే గణపతి చతురావృత తర్పణాన్ని 3 మండలాలు అనగా ఒక మండలం అనగా 44 రోజుల పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దశాంశ భాగం అంటే పురస్చరణలో భాగంగా దశాంశము హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈ నెల 28 మరియు 29 అనగా శనివారం మరియు ఆదివారం 2వ రోజు శర్మా కాంపౌండ్ లో చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం పుణ్యావచనము, గణపతి పూజ, మహాసంకల్పము, గోపూజ, ఋత్విక్ వర్ణము, కంకణ ధారణతో మొదలుపెట్టి గణపతి ఆవరణార్చనలు, అభిషేకాలు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నము ఆ హోమాలు చేయడం జరుగుతుంది. అలాగే సహస్ర మోదక హోమము చేయడం కూడా జరుగుతుంది. తర్వాత రోజు ఆదివారం రోజు ఉదయము తెల్లవారుజామున మంటప దేవతారాధన మరియు సహస్ర మోదక హోమము, మూలమంత్ర హోమము, వాంఛాకల్పలత హోమము, శ్రీ విద్యా గణపతి హోమము చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆస్తిక మహాశైలందరూ కూడా వచ్చి గణపతికి తమ చేతులతో స్వహస్తాలతో బ్రహ్మణస్పత సూక్తంతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఆస్తిక మహాశైలందరూ పాల్గొని ఆ యొక్క మహాగణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి విధంగా ప్రత్యక్ష అష్టగణపతి పూజ చేయడం జరుగుతుంది. ఇందుకు మా యొక్క శాస్త్ర మూలం ఏమిటంటే, అథర్వ శీర్షంలో అష్టో బ్రాహ్మణాన్ గ్రాహిత్వ సూర్యవర్చస్వి భవతి అనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అందులో అంతే 8 మంది బ్రాహ్మణుల్ని పూజ చేస్తే వాడు సూర్యుడంతటి వాడు అవుతాడనేసి అథర్వ శీర్ష శాస్త్రవాక్యం ఉంది. కాబట్టి ఆ విధంగానే 8 మంది బ్రహ్మచారులకు స్వయంగా పూజ చేసుకోవడం జరుగుతుంది. ఆ పూజలో కూడా భక్త మహాజనులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ 2 రోజులు కూడా నారాయణ సేవ అనగా అన్నదానం మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులందరూ తమ యొక్క సమయం వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకోవడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, మంగళం భవతు.